అయ్యా రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం నిన్ననే చెప్పుకున్నాం కదండి అయ్యా, ఏది సద్భక్తి, ఏది సన్మార్గము, ఏది దుర్మార్గము. ఈ త్యాగరాజు గారు లేకపోతే అన్నమయ్యో చెప్పేస్తే మనం నమ్మేలు ఏంటండి అయ్యా, మేము నమ్మమండి, మేము విముఖలో మేము ఇలా ఉంటాం అనుకునే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోయినప్పటికీ, ఎవరైతే 96 కోట్ల సార్లు రామనామ జపం చేస్తూ రాముడి యొక్క గుణగణాలను వర్ణిస్తూ సద్విమర్శ చేస్తూ వారు పరమానంద భరితులై రాముడి యొక్క దర్శనాన్ని పొంది రాముడు ఏ ఉపదేశం చేశారు అని మనకి ఆయన పంచరత్న కీర్తనలో చివరి చరణంలో మనకు అందించున్నారు త్యాగరాజు స్వామి వారు. ఆయన పూర్వజన్మ ఎట్టిది, పూర్వజన్మలో ఈ త్యాగరాజు స్వామి 96 కోట్ల సార్లు రామనామ జపం చేస్తే ఎప్పుడు రామనామ రసికుడు, జపం చేస్తూ రామనామాన్నే రసిస్తూ రామనామాన్నే భోజనంగా భావిస్తూ ఉన్నటువంటి లక్షణాలు కలిగిన పాత్రలు ఈ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల్లో ఎవరున్నారని చూస్తే అలాంటి లక్షణంతో హనుమంతుడు ఉన్నారండి. ఆ హనుమంతుడే మన త్యాగరాజు గారు. ఈ హనుమంతులు వారి లక్షణాలు మరి రజిత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజునికిరికే విశ్వసించి తెలుసుకో ఓ మనసు అన్నారు కదండి. ఆ రజిత గిరీషుడికి ఏ లక్షణం అటండి? కైలాస సదనుడు, రామనామ రసికుడు, కైలాస సదనుడు సాక్షి. ఆయనే రామనామ రసికుడు అటండి. అంటే ఈ హరిహరులిద్దరూ ఎవరైతే హరి ఉన్నారో, ఎవరైతే పరమేశ్వరుడు ఉన్నాడో, పరమేశ్వరుడికి మొట్టమొదటి భక్తుడు ఎవరటండి? ఈ యొక్క విష్ణువు అటండి. విష్ణువుకి మొట్టమొదటి భక్తుడు ఎవరటండి? ఈ యొక్క శివుడు అటండి. ఈ పెద్దలు చెప్పగా స్వరార్ణవాల్లో కానీ వామనపాల గోత్రులు చెప్పిన భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్రాల్లో కానీ మనం వినున్నాం కదండి అయ్యా. అయ్యో మరి ఈ యొక్క త్యాగరాజు స్వామి హనుమంతుడైతే, హనుమంతుడే పరమేశ్వరుడైతే, ఆ పరమేశ్వరుడే ఈ యొక్క రామచంద్రమూర్తికి సహాయం చేయడం కోసం వచ్చినవాడైతే, మరి 200 సంవత్సరాల క్రితం ఆయన ఏదో కీర్తనలు పాడుకుంటూ భిక్షం ఎత్తుకుంటూ ఆయన వెళ్ళిపోయారు తప్ప ఏ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే కార్యక్రమాన్ని ఈయన ఎందుకు చేయలేదు? అప్పుడు హనుమంతులు వారైనా ఇప్పుడు త్యాగరాజు స్వామి వారైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే కార్యక్రమాన్ని ఈయన ఎందుకు చేయలేదు అనే మాట ఒకవేళ ఎవరైనా విముఖుల నుంచో సుముఖుల నుంచి వస్తేనండి అయ్యా, దీనికి సమాధానం మనకి మహాభారతంలో దొరుకుతుందండి. రామచంద్రమూర్తిని ఇంత గొప్పగా చెప్పేశారండి వీళ్ళు. ఈయన చాలా మంచి సుగుణాలు కలిగిన వారని, అసలు గుణాలకు అతీతులని చెప్పేశారండి. సీతాదేవిని అడవులకు పంపించేశారు ఆయన. అగ్ని పరీక్ష పెట్టాడు మళ్ళీ సీతాదేవికి. అన్నీ ఎదుర్కొన్న తర్వాత అడవులకు పంపించేశారు ఆవిడ్ని. వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టారు. ఇట్లా ఎన్నో చెప్తున్నప్పటికీ వీటన్నిటికీ సమాధానం మళ్ళీ మనకు భగవద్గీతలో ఈ మహాభారతంలో మనకు దొరుకుతుందండి అయ్యా. అది కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వాలి సంహారం చేసేటప్పుడు చెట్టు చాటు నుంచి కొట్టాడు ఆయన. ఆయుధం పట్టను నేను అని రథం మాత్రమే నడుపుతా, సారథిగానే ఉంటా అనేటువంటి మాట ఇచ్చినవాడు భీష్ముడి మీదకి చక్రం పట్టాడా? ఈ రెండు ఆయన మాట తప్పాడా? ఇప్పుడు మనం ఎలా అయితే త్యాగరాజు స్వామి వారి యొక్క పూర్వజన్మ అభ్యాసాన్ని మనం అంచనా వేసుకుని రాముణ్ణి ఎప్పుడు రామనామ జపంతో రామాయణి బ్రహ్మమునకు పేరు, ఆ రామనామ జపంతో అంతా బ్రహ్మమయమే అని చెప్పేసి రామనామ జపంతో రసించిపోయి రామనామాన్ని ఆహారంగా పూజించిన లక్షణాలు కలిగిన వారు పరమేశ్వరుడు, హనుమంతుడు, ఆ కావులైన త్యాగరాజు అని చెప్పుకున్నట్టు ఈ రామచంద్రమూర్తి కూడా ఆయన యొక్క పూర్వజన్మల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కడైనా బయటపడుతున్నాయా? ఈ రామావతారంలో రాముడి మీద వచ్చిన ప్రశ్నలకి ఏదైనా కృష్ణావతారంలో జవాబు దొరుకుతుందా అనే ప్రయత్నం మనం వచ్చే ఎపిసోడ్లో తర్వాయి భాగంలో మనం ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. నేను మీ వీర రాఘవరెడ్డి అండి అయ్యా, స్వరాంధ్రుణ్ణి.